హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. మనిషి బ్రతుకున్నప్పుడు అతని విలువ తెలియదు. అతను చనిపోయిన తర్వాత అతన్ని ప్రేమించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అతన్ని ఆరాధిస్తున్నారు అనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఈరోజు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అనేది ఎంతమంది ఆయనను ప్రేమిస్తున్నారు, ఎంతమంది ఆయన్ను ఆరాధిస్తున్నారు అనే విషయం క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఆయన మరణించిన తీరుపై ఆయన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా ఆయన మరణం పట్ల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం కూడా ఉంది. ఆయన పైన బుల్లెట్ పడిన తీరు, ఆయన ముఖం పైన గాయాలు, ఆయనకు అంటుకున్న బురద, ఇవన్నీ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి అన్నది అనుమానాస్పదంగా ఉంది. పోస్టుమార్టం రిపోర్టు నిజాయితీగా డాక్టర్లు ఇవ్వాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రజలందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా దీనిపైన ఎంక్వైరీ చేపట్టాలి. పోస్టుమార్టం రిపోర్టు నిష్పక్షపాతంగా డాక్టర్లు ఇవ్వాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు. ఆయన భార్య తన గొప్ప మనసును చాటుకుంది. ప్రతీకార స్వేచ్ఛ మనకొద్దు, ఎవరు చంపినా వాళ్ళని క్షమించేస్తాం అని అంటా ఉంది. చాలా చాలా గ్రేట్ అది. మనుషుల్ని క్షమించడం అనేది చిన్న విషయం కానే కాదు. ఒక మనిషిని క్షమించాలంటే అవతల వ్యక్తులకు గొప్ప మనసు ఉండాలి. అటువంటి వ్యక్తిత్వం ప్రవీణ్ భార్యకు ఉంది అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎంత గొప్ప వ్యక్తి అనేది ప్రతి ఒక్కరూ కూడా అర్థమవుతూ ఉంది. ఆయన స్పీచెస్ కూడా కొన్ని వీడియోలు నేను చూశాను. ఆయన వీడియోల్లో చాలా చాలా గొప్ప గొప్ప మాటలు ఆయన చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా అతను క్రిస్టియనా లేకపోతే బౌద్ధుడా లేకపోతే హిందువా అని చూడకూడదు, అతని వ్యక్తిత్వాన్ని మనం చూడాలి అనేది చాలా చాలా గొప్ప వర్డ్స్ అన్నమాట అవి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిని చాలా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్న సందర్భంగా నిజాయితీగా పోస్టుమార్టం రిపోర్ట్ రావాలి, పోలీసులు నిజాయితీగా వ్యవహరించాలని ఈ వీడియో ద్వారా నేను కూడా కోరుకుంటున్నాను. జై హింద్.